ఏపీలో అధికారం దక్కేదెవరికి? జగన్ మరోసారి సీఎంగా కొనసాగుతారా? టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందా? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ చర్చ ఆసక్తికరంగా మారుతోంది. మే 13న పోలింగ్ జరిగినప్పటి నుంచి ఒకటే ఉత్కంఠ. దేశం ఆశ్చర్యపోయే ఫలితాలుంటాయని జగన్ చేసిన ప్రకటన ప్రకంపనలు సృష్టించింది. అదే సమయంలో మెజారిటీ సర్వేలు కూటమిదే విజయం అంటూ వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఫలితాలపై అనిశ్చితి ఏర్పడింది. ఎవరికి వారు 50-50 ఛాన్స్ అనుకుంటూ క్షణం ఒక యుగంగా గడుపుతున్నారు. పోటీ చేసిన అభ్యర్థులు స్వదేశంలోనూ విదేశంలోనూ తిరుగుతూ రెస్ట్ తీసుకుంటున్నారు. అమాయక ప్రజలు మాత్రం ఊపిరి బిగబట్టుకుని ఎన్నికల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో శాన్ పోల్స్ చేసిన ఎగ్జిట్ సర్వే వివరాలను లీడర్ అందించడానికి సిద్ధమైంది. ఇందులోని అన్ని అంశాలకు శాన్ పోల్స్ మాత్రమే బాధ్యులు. ఈ సర్వేతో లీడర్ కు ఎటువంటి సంబంధము లేదని శ్రోతలకు తెలియజేస్తున్నాం. సెక్టర్ వారీగా పరిశీలనలు. 71.4% మంది ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. కూటమి మేనిఫెస్టో అద్భుతంగా ఉందని 65.5% మంది ఓటర్లు అభిప్రాయపడ్డారు. 66.8% మంది వ్యక్తులు పురోగతి పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు. 62.6% మంది ఓటర్లు 3 రాజధానులకు వ్యతిరేకంగా ఉన్నారు. 58.4% మంది ప్రతివాదులు శాంతి భద్రతలు పరిపాలన లోపించిందని అభిప్రాయపడ్డారు. ఇక ముఖ్యాంశాలు చూస్తే వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో అనుకున్నంత ఆశాజనకంగా లేదని, కూటమి మేనిఫెస్టో పథకాలకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని చెప్పొచ్చు. గతంలో ఎన్నడూ జరగని పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ శాతం 2024 ఎన్నికల్లో జరిగింది. ఈ మార్పు మహాకూటమికి అనుకూలంగా 75% కంటే ఎక్కువ. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ హక్కు చట్టంపై ప్రజల్లో అభద్రతాభావం ఏర్పడిందనే చెప్పాలి. పట్టణ పురపాలక ప్రాంతాల్లో కూటమికి మెజారిటీ శాతం సానుకూలంగా ఉండడంతో గ్రామీణ ప్రాంతాల్లో కూడా కొంతమేర పెరిగింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పనిచేసిన చాలా మంది మంత్రులు పదవులు కోల్పోతున్నారని చెప్పొచ్చు. రిటైర్డ్ ఉద్యోగులు, పింఛన్దారులు ప్రభుత్వ వ్యతిరేకి అని చెప్పాలి. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో జనసేన పార్టీ కాస్త పుంజుకుందనే చెప్పాలి. అభివృద్ధి, సంక్షేమం రెండూ సమర్థత కలిగిన కూటమిని ప్రజలు విశ్వసిస్తున్నట్టు వ్యక్తమవుతుంది. రాయలసీమ, ఉత్తరాంధ్రలోని కొన్ని ప్రాంతాలు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉండగా మిగిలిన ప్రాంతాలు కూటమికి అనుకూలంగా ఉన్నాయి. రాజధాని సమస్య, గ్రానైట్ క్వారీ సమస్యలు, రొయ్యల చెరువు సమస్యలు, ప్రభుత్వ ఉద్యోగుల జీతాల సమస్యలు, భూమి హక్కు చట్టం, పాసు పుస్తకాల సమస్యలు, మద్యం బ్రాండ్ సమస్య, అభివృద్ధి సమస్యలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసేలా చేశాయి. పార్లమెంటరీ అభ్యర్థుల విషయంలో అత్యధిక స్థానాల్లో కూటమి తీసుకున్న నిర్ణయానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందనే చెప్పాలి. ఎక్కువ మంది అభ్యర్థులు విద్యావంతులు, ఆర్థికంగా బలమైన అభ్యర్థులుగా వినిపిస్తున్నారు. వైసీపీని వ్యతిరేకించడానికి ప్రభావితం చేసిన సమస్యలు ఇవే. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది? కరెంటు ఛార్జీలు ఎందుకు పెంచారు? ఆర్టీసీ ఛార్జీలు ఎందుకు అంతగా పెంచారు? రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను ఎందుకు ఎత్తివేశారు? మద్య నిషేధం ఎక్కడ ఉంది? ప్రత్యేక హోదా ఎక్కడ? ఇసుక ధరలను ఎందుకు పెంచారు? పోలవరం ప్రాజెక్టు ఎందుకు ఆగింది? గుంతల రోడ్ల పరిస్థితి ఏంటి? దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ రేటు ఎందుకు ఎక్కువగా ఉంది? చెత్తపై పన్ను విధించాలనే ఆలోచన ఎందుకొచ్చింది? ఆస్తి పన్ను ఎందుకు పెంచారు? బాత్రూమ్ పై ఎందుకు పన్ను? జాబ్ క్యాలెండర్ ఎక్కడ ఉంది? కొత్త పరిశ్రమలు ఎక్కడ ఉన్నాయి? మీరు ఎన్ని ఐటీ కంపెనీలను తీసుకొచ్చారు? కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎప్పుడు రెగ్యులర్ అవుతారు? సెంటు భూమి ఇచ్చి ఇల్లు కట్టిస్తానని, నువ్వే ఇల్లు కట్టిస్తానని మాట ఎందుకు మార్చారు? నిత్యావసర వస్తువుల ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? మీరు దానిని ఎందుకు నియంత్రించలేకపోతున్నారు? వ్యవసాయ మోటార్లకు మీటర్లు ఎందుకు వేస్తున్నారు? యూనిట్ కరెంట్ 5 రూపాయలకు 20 సంవత్సరాలు ఏది ఇస్తుంది? పీక్ టైంలో యూనిట్ ని 18 రూపాయలకు ఎందుకు రద్దు చేసి కొనుగోలు చేశారు? పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు పెంచారు? 8,000 పాఠశాలల్ని ఎందుకు విలీనం చేశారు? 3-4వ తరగతి పిల్లలు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకు ఎలా వెళతారు? రంగులు, స్టిక్కర్ పేరు మార్పు, రిషికొండ గుండు, పోలవరం ప్రాజెక్టును గాలికి వదిలేశారు. పరిశ్రమలు తరిమివేయబడ్డాయి మరియు ఉద్యోగ అవకాశాలు లేకుండా చేయబడ్డాయి. అమరావతి రైతులకు ద్రోహం చేశారు. ప్రశ్నించే వ్యక్తులపై కేసులు, వీలైతే హత్యలు. బాధ్యత లేని వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు. అప్పులు, పాక్షిక సంక్షేమం, దోపిడీ. ఆ అప్పు తీర్చేందుకు ప్రజలపై ధరల భారం పడుతోంది.